అవును మళ్ళా మాకు కావాల్సింది తెలంగాణ. ప్రజల్లో తెలంగాణ కోసం 100% కష్టపడుతుంది మా టీఆర్ఎస్ పార్టీ. ఆ ముద్ర పడాలి. అంతేగాని ఆ టీడీపీ వాళ్ళు పోయి బాబు దగ్గర పాట పాడితే మేము డప్పు కొట్టాలా? ఒకవేళ మేము పోయి గడబడి చేసినా ఆ క్రెడిట్ అంతా టీడీపీ వాళ్ళకి పోతుంది. అందుకే మా ఉస్తాద్ చెప్తుండు. చూడండి, ఇప్పుడు మీరు క్రెడిట్ గురించి చూసుకుంటే రేపు మన తెలంగాణ ప్రాంతం వ్యవసాయానికి పనికి రాకుండా ఎడారిగా మారిపోయే ప్రమాదం ఉంది కదా. అయితే ఏమైంది? దుబాయ్, రాజస్థాన్ లెక్క ఇక్కడ మంచి ఎడారి ఉంటుంది. అప్పుడు జబర్దస్త్ లొకేషన్లు ఉంటాయి, మంచి మంచి సినిమాలు తీయొచ్చుడా. ఇప్పుడు స్కూల్లో పోరగాళ్ళని నిలిచి దేశంలో ఎడారి ఏడుందిరా అంటే రాజస్థాన్ అంటాడు. మరి ఫ్యూచర్లో ఎడారి ఎక్కడుందిరా బాయ్ అంటే తెలంగాణలో ఉందని చెప్తారు. అరే గర్వంగా ఉంటుంది మేడం. నిజమే, రేపు తెలంగాణ వచ్చినా దాన్ని ఎడారిగా చేసి రైతుల జీవితాన్ని నాశనం చేశారనే దౌర్భాగ్య పేరు కూడా మీకే దక్కుతుంది. ఆల్ ది బెస్ట్. చూశారు కదండి, టీఆర్ఎస్ పార్టీ ఎక్కడైనా సరే తెలంగాణ సెంటిమెంట్ తో ఓట్లు దండుకోవడానికే గాని ప్రజల సమస్యలపై అయితే మాత్రం నిండు సున్నానే చెప్పుకోవాలి. కెమెరామెన్ గద్దులం గంగాధర్తో రిపోర్టర్ లింగం, కరీంనగర్. థ్యాంక్ యూ లింగం. మరిన్ని విషయాలకు మిమ్మల్ని మరోసారి సంప్రదిస్తాం. ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్. చూస్తూనే ఉండండి పక్షి టీవీ.